అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ధర్నా అంటే హైడ్రా ఎవరైతే ఉన్నారో బాధితులకు వాళ్ళకు 1000 acres కేటాయిస్తామని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టా రాంగ్? 100% రాంగ్. ఎందుకు రాంగ్? డంపింగ్ యార్డ్ విషయం కొలిక్కి తీసుకురాకుండా 1000 ఎకరాల డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కడతా అంటే మాత్రం ఇది సమంజసం కాదు. దయచేసి వారు ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు ఆలోచించకపోతే మాత్రం ఏదో తొందరపడి నేను ప్రజాపాలన చేస్తున్నాను తొందరపడి ఏదో హామీలు ఇవ్వడం కాదు. ఈ హామీ నెరవేరిస్తే కూడా నష్టమే. నీకు భూమి సరిగా లేదు, నీళ్లు సరిగా లేవు, ఆడ వాటర్ లేదు. బోర్ 50 ఫీట్లకు నీళ్లు పడాలి, ఆడ 500 ఫీట్లు వేసినా నీళ్లు రావు. లిచడ్ వాటరే వస్తుంది. ఏం దాగి బతకాలి? 1000 డబుల్ బెడ్రూమ్ నీళ్లు ఏడికెళ్ళి తీసుకొస్తాడు? 1000 ఎకరాలలో కట్టించుకోమని డబుల్ బెడ్రూమ్ నేను వద్దంటలేను. సారీ, ఇంద్రం మిల్లులు కట్టియనియండి. 1000 ఎకరాలు కాదు 2000 ఎకరాలలో కట్టియనియండి. పేద ప్రజలకి బాధితులకి, మూసి బాధితులే కావచ్చు, లేకపోతే ఇంకెక్కడ బాధితులైనా కట్టిస్తా అంటారు. ప్రభుత్వం సాయం చేయడం 100% ఏకీభవిస్తా. కానీ డంపింగ్ యార్డ్ ఆడబెట్టి నువ్వు తీసుకొచ్చి అసలే ఇబ్బందులలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంకా చెత్తలేసినావు అంటే ఇప్పుడు మానసికంగా ఆర్థికంగా పాడు చేసినావు, ఇప్పుడు తీసుకొచ్చి శారీరకంగా కూడా పాడు చేస్తావు. ఓకే, అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎవరైతే వాళ్ళకి తెలియదా జవహర్ నగర్ గురించి ఇలా ఉంటుంది, డంపింగ్ యార్డ్ ఇక్కడ వేస్తే వేస్ట్ అని? ఎవరు కూడా అభ్యంతరం ఉన్నారండి. వాళ్ళ ఇల్లు కూలిపోయి సరే అధికారులు మోసం చేసిర్రా, రాజకీయ నాయకులు మోసం చేసిర్రా, రియల్ ఎస్టేట్ ఏజెంట్ మోసం చేసిరా తెలియదు. ఏదో రకంగా వాళ్ళైతే నష్టపోయి ఉన్నారు. ఈ నష్టం పూడుకోక ముందే వాళ్ళు ఇంత ఆలోచించి అసలు పునాదే వేయలే కదా, ఇంకా ల్యాండ్ సేకరణ చేయలేదు కదా, ఏదో మాట చెప్తే అయిపోదు కదా సార్. పబ్లిక్ లో స్పీచ్ లో నేను 1000 ఎకరాలలో నేను ఇంద్రం మిల్లులు కడతా అంటే అయిపోయిందా? ఫండ్ ఎక్కడి నుంచి వచ్చేది, ల్యాండ్ ఎక్కడుంది, సర్వే అయింది, ఇవన్నీ జరిగినప్పుడు దాని గురించి ఎవరు ఉద్యమం చేయాలో వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు రావడం వల్ల నష్టం వాళ్ళకి, మాకు కాదు. రెండోది, మాకు ఏ విధంగా నష్టం అంటే మాకు లాభమే, ఎందుకంటే పోరాటం చేయడానికి ఇంకో 1000 కుటుంబాలు వస్తాయి. అలా అనుకుంటున్నా, అంతే కదా మరి. కానీ మీ నవ్వులో ఎట్లా ఉందంటే వాళ్ళు కూడా అనారోగ్యం పాలై కూడా వాళ్ళు మళ్ళీ ఉద్యమానికి రావాల్సిన స్థితి వస్తుంది వాళ్ళకి. 100% వస్తుంది. ఎట్లుందంటే అది బాధాకరం, చెప్పుకుంటే సిగ్గుచేటు. నీకు ఏముంది అక్కడ ఫెసిలిటీ? ఏం ఫెసిలిటీ ఉందని వాళ్ళని తీసుకొచ్చి అడబెడతావు. ఒకవేళ ఇంకా 5 ఏళ్ళకి పెట్టినా కూడా అక్కడ నీళ్ళు మంచిగా రావు. ఇంకా 10 years తర్వాత బోర్ వేసినా కూడా లిచడ్ వాటర్ వెళ్తుంది. పొల్యూటెడ్ అయిపోయింది కదా. 2-3 తరాల మొత్తం భవిష్యత్తు మొత్తం పాడు చేసింది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్. ర్యామ్కి సంస్థ చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్ని కావు. నేను నోరు విప్పితే, నా దగ్గర ఉన్న ఆధారాలు మీ కెమెరా ముందు బయట పెడితే బట్టలు జినుగుతాయి ఒక్కొక్కరి. రాజకీయ నాయకులే కావచ్చు, ఆ ర్యామ్ కి తొత్తలే బట్టలు జినుగుతాయి. ఆ సమయం దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా మేము 10x10 ఫ్లెక్సీలు వేసి ఇవన్నీ బయట పెడతాం మేము. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇది హైడ్రా అని తీసుకున్నారు అండ్ డంపింగ్ యార్డ్ వదిలేసి హైడ్రా మీద వాళ్ళ కనీసం ఒక క్షణం కూడా టైం ఇస్తలేరు. వాళ్ళ ఇల్లు కట్టుకున్న వాళ్ళని బయటికి ఎడుతున్నారు. ఇలాంటి వాళ్ళు హైడ్రా చేయడం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి పనా తప్ప? నేనేమంటా అంటే హైడ్రా గురించి నేను మాట్లాడదాను. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కాడికి వచ్చిపోయారు అండి. రంగనాథ్ గారు కూడా వచ్చిపోయారు రీసెంట్ గా. వచ్చిపోయేసి దీనివల్ల నష్టమైంది లాభమైంది నివేదిక ఏర్పాటు చేస్తామని వేరు. ఇక ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నాడు, ఈయన పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. ప్రభుత్వం ఇమ్మీడియట్లీ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకొని హైడ్రా అంటే ఒక కమిటీ ఏర్పాటు చేయండి. నీ టీం ని పంపించమని అక్కడికి. జవహర్ నగర్ వల్ల ఎంత నష్టపోయినా, వాటర్ ఎంత పొల్యూట్ అయింది, గ్రౌండ్ వాటర్ ఎంత పొల్యూట్ అయింది, స్థానికంగా ఎయిర్ పొల్యూషన్ ఎట్లయితుందని టీం నివేదిక హైడ్రా అంటే ఒక నివేదిక ఏర్పాటు చేయి. రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్లు ఉన్నారు, రిటైర్డ్ IAS అధికారులు ఉన్నారు, రిటైర్డ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఉన్నారు. వీళ్ళందరూ ఒక టీం ఏర్పాటు చేయి. ప్రభుత్వాన్ని ఖజానాల నుంచి కొంచెం జీతాలు కేటాయించు. ఒక 20 మంది 30 మంది టీంని ఏర్పాటు చేయి. ఒక 100 రోజులు టైం తీసుకో. ఒక నివేదిక తయారు చేయి. దానివల్ల ఎవరు నష్టపోయారు, లాభం ఎంత నష్టం ఎంత ఏర్పాటు చేయి. అప్పుడు నీకు నిజంగా డంపింగ్ యార్డ్ వల్ల నష్టం జరిగిందని తెలిసిన రోజే నువ్వు డంపింగ్ యార్డ్ తీసేయి.